విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించారు. తర్వాత వైసీపీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. జగన్ నర్సీపట్నం తర్వాత రోజే ప్రారంభమైన కార్యక్రమంలో నవంబర్ 22 వరకు వరుస కార్యక్రమాలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ క్రమంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరించారని నిర్ణయించిన వైసీపీ ఆ కోటి సంతకాలను వైసీపీ నేతలు గవర్నర్కి సమర్పిస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నర్సీపట్నం పర్యటన ముగిసింది. విశాఖ, అనకాపల్లి జిల్లాలో పర్యటించిన జగన్ మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో జగన్ కు దళిత సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డాక్టర్ సుధాకర్ కు అవమానం జరిగిందంటూ నర్సీపట్నంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా జగన్ తన పర్యటన ముగించారు. పర్యటనకు పోలీసులు పెట్టిన షరతులు కూడా ఎప్పటిలాగే బేఖాతరు చేశారు. దాంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. అయినా పలుచోట్ల చెదురుమొదురు ఘటనలు చోటు చేసుకుని కొందరు గాయపడాల్సి వచ్చింది. అది అలా ఉంటే పర్యటన ముగిసిన మరుసటి రోజే మరో కొత్త అజెండా ప్రకటించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు 40 రోజుల పాటు వైసీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ మేరకు నవంబర్ 22 నుంచి వైసీపీ రచ్చబండ కార్యక్రమం మొదలైంది. ఈ నెల 28న నియోజకవర్గాల్లో వైసీపీ ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా కోటి సంతకాలు సేకరించాలని నిర్ణయించారు. కోటి సంతకాల సేకరణ తర్వాత వాటిని గవర్నర్కి సమర్పిస్తామంటున్నారు. ఆ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరించారు. పోస్టర్ను వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ అంటుంది. 175 నియోజకవర్గాల్లో పోస్టర్ల ఆవిష్కరణతో పాటు కార్యక్రమం ప్రారంభమైంది. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి పంపిస్తారట. నవంబర్ 24న సంతకాల సేకరణ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. నవంబర్ 25న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలను అందజేస్తారు. మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని పార్టీ కోరుతోంది. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆస్పత్రుల యజ్ఞానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని వైసీపీ చెప్పుకుంటుంది. 100 ఏళ్లలో కేవలం రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, జగన్ 5 ఏళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారంటోంది. అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని, మరో 3 తుది దశకు చేరుకున్నాయని, చంద్రబాబుకు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి మనసు రావడం లేదని విమర్శిస్తోంది. జగన్ అన్ని సదుపాయాలు సమకూర్చినా చంద్రబాబు అడుగు ముందుకు వేయడం లేదని, పులివెందుల మెడికల్ కాలేజీపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం పెద్ద కష్టమేమి కాదని, పీపీపీ వల్ల తన మనుషులకు లాభం చేకూర్చాలన్నది చంద్రబాబు ఆలోచన అని ఆరోపిస్తోంది. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలను తన మనుషులకు చంద్రబాబు పీపీపీలో ఇచ్చేశారని, ఆ కాలేజీల భూములను తాకట్టు పెట్టి వాళ్లు డబ్బు తెచ్చుకుంటారని విమర్శిస్తోంది. మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కుట్రలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను వైసీపీ తీసుకుందని, అందులో భాగమే ప్రజా ఉద్యమమని ప్రకటించింది.